హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు మళ్ళీ గుండమ్మ కథ సీరియల్ షూటింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో సీరియల్స్ ఏంటంటే జనరల్గా మనకి ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఉంటుంది, లేదనుకుంటే సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ సీరియల్ వచ్చేసి మనకి సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ సీరియల్లో మాకేంటి అంటే ఎక్కువ కాలేజ్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈసారి లొకేషన్ వచ్చేసి మనకి షామీర్పేట్లో టాలీవుడ్ స్టూడియోస్ అని ఉంది. సో అదేంటి అంటే మనకి కాలేజ్ కానీ లేదనుకుంటే మొత్తం సెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. కాలేజ్ అని, రిచ్ హౌస్ అని చెప్పేసి ఇంక మొత్తం స్టూడియో అంటే చాలు మనకి అన్ని రకాల సెటప్స్ అయితే ఉంటాయి. సో మాకు కావాల్సింది ఏంటి అంటే కాలేజ్ అనమాట. సో చూస్తున్నారు కదా. సో నాకు నాకు ఈ సీరియల్ చేస్తున్నంతసేపు నా కాలేజ్ డేసే గుర్తొస్తున్నాయి. లైక్ బీటెక్ చదివినప్పుడు డ్రాఫ్టర్ అవన్నీ పట్టుకొని ఉంటాం కదా. డ్రాఫ్ట్ సో పేరు కూడా నేను మర్చిపోయాను అనమాట. సో మనకి డ్రాయింగ్ క్లాసులు ఉంటాయి కదా. సో అలా బట్ మేము క్లాసుల్లో కన్నా బయట ఎక్కువ ఉంటాం అనుకోండి, అది వేరే విషయం. ఇంకా సీరియల్ అంటే తెలిసిందే కదా, హీరో హీరోయిన్ ఉంటారు అండ్ ఆల్సో విలన్ ఉంటారనమాట. సో విలన్ ఏంటి అంటే ఆ హీరోయిన్ ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అండ్ దానికోసం ఒక తొట్టి గ్యాంగ్ ఉంటుంది అనమాట. ఆ తొట్టి గ్యాంగే మేము. సో ఆమె చేస్తున్న పనులు కానీ మేము సపోర్ట్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో సమ్ ఇన్సిడెంట్స్ అవన్నీ ఉంటుంది. ఆమె కోపం తెప్పించాలి, ఫైనల్గా హీరోయినే విన్ అవ్వాలి. సో ఎన్ని సీరియల్స్ చూడట్లేదు. సో ఇంతకుముందు సీరియల్స్ చూసేటప్పుడు అనుకున్న ఏం రొటీన్ స్టోరీస్, లేదనుకుంటే ఏంటబ్బా ఎప్పుడు హీరోయిన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అనుకుంటా. బట్ ఒక రోజు వస్తుంది నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని అయితే ఎప్పుడు అనుకోలేదు కాదు, ఉండాలని అనుకున్నాను అనుకోండి. అండ్ షూటింగ్ జరుగుతుందని చెప్పాను కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు ఈ కాలేజ్ కానీ ఇవి ఉంటాయి కదా, మ్యాక్సిమం మేము ఏంటి అంటే సండే రోజు ఏదన్నా స్కూల్ కానీ కాలేజ్ కానీ తీసుకుంటాము. సో దట్ సండే ఏంటంటే స్కూల్స్ అవన్నీ ఉండవు, హాలిడే కాబట్టి. లేదు ఇంకా వీక్ డేస్లో తీయాలి అన్నప్పుడు ఇలా స్టూడియోస్కి అయితే వస్తూ ఉంటాం అనమాట. ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ చేంజ్ అనమాట. సో మేమేంటి అంటే కాలేజ్ సీన్సే చేస్తూ ఉంటాం కాబట్టి, అండ్ కొన్నిసార్లు చెప్పాను కదా కాలేజ్ అండ్ స్కూల్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి మాకేంటంటే ఆ రోజులో జరిగిపోవాలి సీన్స్. ఎక్స్టెండ్ అవ్వడానికి ఉండదు. మళ్ళీ ఎక్స్టెండ్ అయితే హాలిడే ఉండదు. మళ్ళీ యాజ్ యూజువల్ కాలేజ్ అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి షూటింగ్కి మాకు వీలు ఉండదు అనమాట. సో దట్ ఒక రోజులోనే ఇట్లా టైట్ షెడ్యూల్ లాగా ఉంటుంది. అందుకని ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ చేంజ్ అనమాట. అండ్ వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారో తెలియదు కానీ ఇంత బండిల్ తీసుకొస్తారు ఒక సీన్ పేపర్. సో మార్నింగ్ 7కి వెళ్ళామంటే చాలు నైట్ 10-11 కూడా అవుతూ ఉంటుంది. సో తీస్తూనే ఉంటారు. అండ్ బట్ ఏంటి అంటే మనం ఏమనుకుంటాము అంటే సో దీనికోసమే కదా కష్టపడింది, సో ఒక ఆపర్చునిటీ రావాలనే కదా మనం ఇంత కష్టపడింది అని చెప్పేసి తీస్తూనే ఉంటాం. సో ఇది వచ్చేసి థర్డ్ డ్రెస్ చేంజ్ అనమాట. లిటరల్లీ ఒక 5 minutes కూడా గ్యాప్ ఇవ్వరు. మహా అయితే ఒక లంచ్ బ్రేక్ ఏమో ఇస్తారు, కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ అనమాట, ఎస్పెషలీ కాలేజ్ సీక్వెన్స్. కాకపోతే మేమేంటి అంటే సర్లే మా సీన్ ఉన్నప్పుడు చేస్తుంటాం, లేదు అనుకుంటే పక్కన రెస్ట్ తీసుకుంటాం. బట్ డైరెక్టర్ కానీ లేదనుకుంటే టెక్నీషియన్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే అంతకన్నా ఎక్కువ కష్టపడతారు. సో చూస్తున్నారు కదా, మనం సీన్ తీసే అరౌండ్ ఒక 10 members అన్నా ఉండాల్సిందే, లేకపోతే అది అవ్వని పని అనమాట. అండ్ అలా షూట్ అయితే జరుగుతుంది. బట్ షూట్ టైంలో ఏంటి అంటే కష్టమైనా కూడా ఫన్గా అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మాకు నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే ఏంటి అంటే సండే వచ్చింది కాబట్టి మేము ఎక్కడ ప్లేస్ మర్చిపోయిన మెహదీపట్నంలో పుల్లారెడ్డి స్కూల్ అయితే తీసుకున్నాను. స్కూల్ కమ్ కాలేజ్. నేను అనుకున్నాను పుల్లారెడ్డి స్వీట్సే కదా ఉండేది, కాలేజ్ కూడా ఉందా అని అనుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పుల్లారెడ్డి కాలేజ్ అనమాట. అండ్ ఇది కూడా అంతే, కాలేజ్ సీన్స్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయ్యాయి అనమాట. ఇంకా తెలిసిందే కదా సీరియల్ అంటే చాలు మనకి ఏంటి అంటే హీరోయిన్ ఇబ్బంది పెట్టడం. సో ఆ ఇబ్బంది పెట్టడంలో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో హీరోయిన్ ఏంటి అని అంటే ఫైనల్గా ఆమె విన్ అవుతుంది, మమ్మల్ని అయితే ఫూల్ని చేస్తుంది అనమాట. ఆల్రెడీ సీరియల్ చూస్తున్న వాళ్ళకైతే నేను చెప్పే ప్రతి ఒక్క వర్డ్ అయితే అర్థమైపోతుంది. అండ్ ఈ గుండమ్మ కథ సీరియల్ చూసే వాళ్ళు మాత్రం పక్కా కింద కమెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. సో దట్ చూస్తున్నారనే అర్థమైపోతుంది. అండ్ నేనేంటి అంటే మ్యాక్సిమం బిహైండ్ సీన్స్ చాలామందికి తెలియదు కాబట్టి సో బిహైండ్ సీన్స్ అనేది నేను క్యాప్చర్ చేసి ఇలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో చాలామందికి ఏంటంటే అసలుకి బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట. బట్ ఇలా మనం కూడా రికార్డ్ చేసి పెట్టుకుంటే మనకు కూడా ఫన్గా అలా ఉంటుంది. అండ్ సెట్స్లో అయితే చాలా ఫన్ ఉంటుంది.
ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ చేంజ్ అనమాట. అయితే ఈ సీరియల్ షూటింగ్స్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం బయట సీన్స్ ఏదైతే ఉన్నాయో సన్లైట్ కానీ లైటింగ్ పోయే ముందు అన్నీ తీసేసుకుంటారు. అండ్ ఆల్సో ఇంకా మనకి లోపల ఇంటీరియర్ కానీ క్లాస్ రూమ్స్ కానీ దాని తర్వాత తీసుకుంటారు అనమాట. సో దట్ వాళ్ళకి కవర్ అయ్యేలాగా. అండ్ అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సీన్ ఉంది అప్పుడే మేము కాలేజ్కి వస్తున్నట్టు సీన్ అనమాట. అండ్ ఇంతకు ముందు తీసుకునేది ఏంటంటే ఆల్రెడీ అది జరుగుతున్నట్టు. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. సో మీకు తెలియని బిహైండ్ సీన్స్తో పాటు మీకు తెలియని కొన్ని ముచ్చట్లు కూడా చెప్దామని ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.